నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి నుంచి రఘురామకృష్ణంరాజుకి టికెట్ వచ్చేసింది. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రఘురామకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అవును, రఘురామకృష్ణంరాజు నమ్మకం వమ్ము కాలేదు. ఏదో ఒక టికెట్ అయితే దక్కింది. మొదట్లో నరసాపురం లోక్సభ టికెట్ తనకే వస్తుందని భావించారు. పార్టీ ఏదైనప్పటికీ తానే కూటమి అభ్యర్థి అని రఘురామకృష్ణంరాజు ఎంతో విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే టికెట్ రఘురామకు రాలేదు. ఈ సమయంలో నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీ అభ్యర్థికి కేటాయించారు. తనను ప్రజలు స్పీకర్గా చూడాలని కోరుకుంటున్నారన్నట్టుగా ఆయన అసెంబ్లీకి వెళ్తున్నట్టు హింట్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజుకి చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇందులో భాగంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి RRR పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు అనుచరులు అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే టికెట్ దక్కడంతో ఫుల్ జోష్లో ప్రచారం చేసుకుంటున్న రామరాజు అనుచరులు హట్టయ్యారని తెలుస్తోంది. మరోపక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్గా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉండి టీడీపీలో రామరాజు, శివరామరాజు టికెట్ ఆశించగా టికెట్ తొలుత రామరాజుకి దక్కింది. దీంతో శివరామరాజు రెబల్గా బరిలోకి దిగుతున్నట్లు తెలిసింది. ఈ సమయంలో రామరాజు టికెట్ కాస్త రఘురామకృష్ణంరాజుకి వెళ్లిపోయింది. దీంతో ఉండి టీడీపీ రెబల్స్ బెడత తప్పేలా లేదు. వారిని బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగినట్లు సమాచారం.